అసలు కాళ్ళు పొట్ట చాలా విపరీతంగా వాపులు వచ్చి అసలు తగ్గని పరిస్థితిలో 6 నెలల వరకు తగ్గలేదు. అటువంటి టైంలో నాకు నాచార్య గారు నన్ను చూడటానికి వచ్చారండి. ఆయన నా సిచ్యువేషన్ చూసి ఒకసారి ఈ విధంగా మెడిసిన్ ఉంది, ఒకసారి మీరు వాడితే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. ఆ విధంగా సంజీవరావు గారు పరిచయం అయ్యారు. ఆ విధంగా నేను ఆ మెడిసిన్ని వాడిన తర్వాత నడవలేని పరిస్థితిలో పొట్ట బాగా ఉబ్బరంగా ఉండి మలబద్ధకం ఉన్న పరిస్థితి. ఆ టైంలో నేను ఇది వాడాను. అయితే నేను గుంటూరులో చాలా హాస్పిటల్కి తిరిగాను. గుంటూరులో చాలా హాస్పిటల్కి తిరిగాను, హైదరాబాద్ కూడా వెళ్ళాను. అక్కడ డాక్టర్స్ ఇది లివర్ సంబంధించినది, మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే అని చెప్పారు. దానికి ఖర్చు దగ్గర 30 లక్షల వరకు అవుతుందని చెప్పారు. అది చేసినా కూడా మీకు పూర్తిగా క్యూర్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. దానికి మీరు సిద్ధపడితే డోనర్ చూసుకుంటే కానీ మేము దానికి ట్రాన్స్ప్లాంట్ చేయగలం అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మాకు నేను నాచార్య గారు ఆ టైంలో నాకు పరిచయం అవటం, సంజీవరావు గారు, ఆ విధంగా నేను ఆ మెడిసిన్ వాడటం ద్వారా మెల్లమెల్లగా నాకు చేంజ్ అయింది. అయితే నాకు అప్పుడు నాకు చాలా డౌట్ ఉంది, దీన్ని వాడచ్చా లేదా అని చెప్పి. నేను ఇంతవరకు ఇటువంటి మెడిసిన్ నేను ఎప్పుడు వాడలేదన్నమాట. ఓన్లీ మన సాంప్రదాయ వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్ అందరికీ తెలుసు, నేను కూడా ఆ విధంగానే వాడాను. బట్ 6 months అయినా కూడా నా జాండీస్ చాలా విపరీతంగా ఉండేదండి. అసలు చేంజ్ అయ్యేది కాదు. నార్మల్గా మనకి ఉండాల్సిన బిల్రూబిన్ 1 ఉండాల్సింది నా బాడీలో 20, 25, 26, 30 అలా ఉండేది. ఇది క్రానిక్ లివర్ డిసీజ్. బయాప్సీ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే బ్లీడింగ్ క్లాటింగ్ టైము బ్లీడింగ్ అయిపోతుంది ఆ బయాప్సీ చేసినప్పుడు. అందుకని ఆ బయాప్సీ కూడా చేయలేని సిచ్యుయేషన్. అది అసలు ఏముంది లోపల, ఎలా ఉంది అని కూడా తెలుసుకోవడం కూడా 6 months వరకు పట్టలేదు. దానికి ఆ తర్వాత అది బయాప్సీ చేసి అది లివర్ సిరోసిస్ అని తెలిసింది. ఈలోగా నేను ఈ మెడిసిన్ నాకు ఇది వాడటం, ఆ విధంగా నేను కొంతకాలం నేను వాడిన తర్వాత నాకు బెటర్ ఇదిగా వచ్చింది. అప్పుడు నేను నాకు మెల్లమెల్లగా చేంజెస్ అయ్యింది. ఆ మెడిసిన్ వాడిన తర్వాత 10 రోజులు వాడిన తర్వాత అసలు మోషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండేవాడిని, బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. కాళ్ళు, పొట్ట, చేతులు విపరీతమైన వాపు, కళ్ళు పచ్చగా ఉండేవి, చాలా పచ్చగా ఉండేవి. అసలు డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే, దీనికి ఇంకా వేరే ఎటువంటి ఛాన్స్ లేదు అని చెప్పే పొజిషన్లో నుంచి నేను ఆ మెడిసిన్ వాడిన తర్వాత నాకు చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది. మోషన్కి ఫ్రీగా వెళ్ళగలిగాను, పొట్ట ఉబ్బరం కూడా మెల్లగా తగ్గింది, చాలా చాలా చేంజెస్ వచ్చింది. ఇప్పుడు నేను దీని గురించి గట్టిగా అందరికీ చెప్పగలనండి. ఇది ఒక్క లివర్ డిసీజ్ అనే కాదు, షుగర్, బీపీ, థైరాయిడ్, అసలు నాన్ క్యూరబుల్ చేయలేని ప్రతి డిసీజ్ కూడా ఇది క్యూర్ చేస్తుందని చెప్పి నేను బలంగా గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా మన రాజు గారికి నాకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నాకు రాజు గారు ఆ మెడిసిన్ నాకు అందించడం అనేది చాలా అదృష్టవంతుడిని. గాడ్ నాకు రాజు గారి ద్వారా నాకు ఈ మెడిసిన్ని అందించడం. ఆయన నేను కలవలేదు, నాకు కలవాలని చాలా సార్లు ఉండేది. నాకు సంజీవ్ గారు కూడా రాజు గారి గురించి అంతకుముందు ప్రోగ్రామ్కి గుంటూరు రాలేకపోయారు రాజు గారు. ఇప్పుడు నేను స్వయంగా చూడటం చాలా అదృష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అయితే ఇప్పుడు ఈ మన దేశానికే కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మెడిసిన్ వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.